దేవాది దేవునికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. నా పేరు మాధవి, మా దత్తులండి. నాకు చర్చ్కి వచ్చి ఇది సంవత్సరం అయ్యి ఇది 2వ సంవత్సరంలో అడిగిపెట్టి దేవుడు మూడు ఘనమైన కార్యాలు చేశాడండి. ఒకటి, వివాహం ఎంత ప్రయత్నించినా వివాహం అయ్యేది కాదు, ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయేది. వివాహ విషయంలో దేవుడు గొప్ప కార్యం. అయ్యగారు 21 వారం రమ్మన్నారు. 21 వారం వచ్చిన తర్వాత దేవుడు ఘనమైన కార్యం జరిపించారు వివాహ విషయంలో. రెండవది, గర్భఫలం విషయంలో కూడా దేవుడు మాట ఇచ్చారండి, నీకు ఇదే సంవత్సరం కొత్త సంవత్సరం రాకముందే నీకు గర్భఫలం వస్తుందని చెప్పారు. నాకు హాస్పిటల్కి వెళ్తే నీటికంతులు ఉన్నాయని చెప్పారు. ఆ విషయం వచ్చి అయ్యగారికి చెప్తే, లేదమ్మా నీకు అంతా ఏమీ లేదు లోపలని అన్నారు. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం మళ్ళీ నెల రాకుండానే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారండి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు బాబు కావాలని అడిగానండి. నేను అమ్మ చాలా పోరాడేమో దేవుడి విషయంలో మగబిడ్డ కావాలని. అయ్యగారిని వచ్చి అడగగా, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అదే జరుగుతుంది, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే బిడ్డను నువ్వు అందుకుంటావు కుమార్తె అని చెప్పారండి. నాకు స్కానింగ్లో 7వ నెలలో మా పైన రిపోర్టులు రాసే అతను ఫ్రెండ్కుంటున్నారు. ఎలా కొలంగా మామూలుగాను నాకు పాప బాబా అని స్కానింగ్ రిపోర్టులు చూపిస్తే, అమ్మ నీకు పాప అని చెప్పారండి 7వ నెలలో. అయితే ఇలా ఈ విషయం వచ్చి నేను అయ్యగారికి చెప్పాను, నాకు పాప అని చెప్పారండి, నాకు బాబు కావాలని. అంటే, నువ్వు అవేమీ నమ్మకమ్మా, నువ్వు విశ్వాసంతో ఉండు, దేవుడు నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే బిడ్డను దేవుడు అనుగ్రహిస్తాడు, నువ్వైతే విశ్వాసం కోల్పోకు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పారండి అయ్యగారు. నేను కడుపుతో ఉండగా కూడా ఎన్నో శోధనలు, ప్రోటీన్ ఫుడ్ తినడానికి లేదు, దురదలు. ఈ బాబు కూడా కడుపులో ఉండగాను 4 రోజులు కదలలేదండి 8వ నెల రాగానే. ఈ విషయం అయ్యగారికి చెప్పి నేను చాలా బాధపడ్డాను. 4 రోజులు అయిపోయిందండి కదలట్లేదు అని చెప్తే, నీకు లోపలంతా బాగానే ఉందమ్మా, ఏ ప్రాబ్లం లేదు, నువ్వేమి సందేహపడకని చెప్పారండి. అలాగే 8వ నెల స్కానింగ్ తీయగానే ఎదురుకాళ్ళతో ఉంది, బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారండి. అలాగే ఆ విషయం నేను పాస్టర్ గారికి కూడా చెప్పి సాక్ష్యం చెప్పేసుకున్నాను తాడేపల్లిగూడెంలో. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు 8వ నెల స్కానింగ్ మళ్ళీ ఆయనకి చూపిస్తే అయ్యగారు చెప్పినట్టుగానే నాకు పాప